హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు చారీ నాట్ సారీ. మొత్తం సెటప్ అంతా మారిపోయింది, ఎందుకంటే మేము ఇంటికి వచ్చాం. మీకు కొంచెం రీసౌండ్లే కూడా వినిపిస్తూ ఉంటాయి. బట్ యా, మరి గుంటూరు కారం ట్రైలర్ వచ్చింది, వీడియో చేయాలి కాబట్టి ఉంది, స్టఫ్ ఉంది, మాట్లాడుకుందాం. యా, 2 wordsలో చెప్పాలి అనిపించింది ట్రైలర్. 2 words. మహేష్ బాబు బాగున్నాడు. యాక్చువల్లీ మహేష్ బాబు సూపర్ ఉన్నాడు. బాబు మాస్. ఓకే, యా, అదనమాట సింపుల్గా చెప్పాలంటే. ఇప్పుడు డీటెయిల్డ్గా మరి కొంచెం మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు మాత్రం మీరు సబ్స్క్రైబ్ కొట్టండి, అలాగే లైక్ కూడా చేయండి. ఇద్దరికి సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? టు స్టార్ట్ విత్ స్టోరీ ఏముంటుందో అసలు జీరో ఐడియా నాకు ఇప్పుడు వరకు. ట్రైలర్ చూసాక ఒక ఐడియా వచ్చింది. ఓకే, సో స్టోరీ ప్రెడిక్షన్ చేద్దామా, లేకపోతే ఫస్ట్ ట్రైలర్ గురించి మాట్లాడదాం? ఓ 2 minutes ట్రైలర్ గురించి మాట్లాడి అలా అంటావా? ఓకే, నువ్వు అంటూనే ఉన్నావు అనమాట, నాకు మాస్ బాబు కావాలి, మాస్ 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 అని. ఎంత పర్సెంట్ సాటిస్ఫై అయ్యావు ట్రైలర్తో? మాస్ గురుజీ దాహాడు లోపల ఇంకా అనిపించింది. ట్రైలర్లో అయితే నాకు కావాల్సిన మాస్ అప్ టు ద మార్క్ దొరకలేదు ఇంకా. బట్ నమ్ముతున్నా గుంటూరు గారం సినిమాలో ఉండబోతుందని చెప్పి. ఓకే, నీ డెఫినేషన్ ఆఫ్ మాస్ ఏంటంటే సీరియస్ యాక్షన్, హై ఇంటెన్స్ యాక్షన్, అడ్రినలిన్ మోడ్ అంటున్నావు. కానీ నాకేమనిపించిందంటే, ఇప్పుడు గురూజీ బాబును ఆల్రెడీ 2 క్రేజీగా, ఒకటేమో ఫుల్ సటిల్ సైలెంట్, అదే అసలు సటిల్ హీరో అంటే ఎలా ఉండాలంటే అతడులో హీరోలాగా ఉంటాడు. ఫుల్ ఒక స్టార్ని ఇంత క్రేజీగా చూపించాలంటే కలేజాలో చూపించాలి. కానీ ఇందులో మనం మిస్ అవుతున్న బాబుని చూపించాలి, అలాగే ఒక మంచి స్టోరీ చెప్పాలి కదా. సో అలాంటిది ఏదో తీసుకురావడానికి ట్రై చేశారు. ఇప్పుడు నాకు కొంచెం గ్లిమ్సెస్ ఎక్కడ కనిపిస్తున్నాయి అంటే, ప్యాంట్ చూసి ఏదో డైలాగ్ వేస్తారు, బాబు అవుట్డోర్ బాబు అది దట్ ఈస్ కలేజా బాబు. ఎస్, సో అలాంటి బాబుని తీసుకొచ్చాడు. డైలెక్ట్ కూడా బాబుది కొంచెం సర్కాస్టిక్ యా ఉంది, ఫ్యాన్ స్టఫ్ ఉంది, ఫ్యాన్ స్టఫ్ గట్టిగానే ఉంది. కానీ మళ్ళీ న్యూట్రల్స్ కి లైక్ ఓకే నైస్, ఓకే గుడ్ అన్నట్టు అనిపించింది. ఓ గొడ్డలు చింపేసుకునేలా లేదు కానీ ట్రైలర్. ఓకే, గుడ్, ఇట్ సర్వ్స్ ది పర్పస్. థియేటర్కి అయితే వెళ్తాం, ఇంకా థియేటర్లో గురూజీ వాట్ హీ హ్యాస్ ఇన్ స్టోర్ ఫర్ అస్ అనేది అంతే, అక్కడి నుంచి చూసుకోవాలి. స్టోరీ ప్రెడిక్షన్ చేద్దాం. కొంచెం ఏమనుకుంటున్నావు ఏంటి అని చెప్పు, ఏమనిపించింది చెప్పు. సో మీ ఎవ్వరికి తెలియని చెప్తా, మీ ఎవరికి అర్థం కానీ చెప్తా ఇప్పుడు. ఓకే, ప్రకాష్ రాజు, రమ్యకృష్ణ బాబు పేరెంట్స్. అండ్ చాలా మంది ఉన్నారు, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, రావు రమేష్, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్, జగపత్ బాబ్, జయరామ్ రవి. అంటే త్రివిక్రమ్ పాత సినిమాల్లో చేసిన వాళ్ళు అందరి లిస్ట్ తెచ్చి నూరా 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 అని తీసుకొచ్చి ఉంటాడు. రమ్యకృష్ణకి, ప్రకాష్ రాజ్కి 2 కొడుకులు. పెద్దోడు మహేష్ బాబు, రెండోడు ఎవడో మనకి రాహుల్ రవీంద్రన్ అనుకుంటున్నా. రెండోడు రాహుల్ రవీంద్రన్. చిన్నప్పుడే అబాండన్ చేసేస్తారు మనోడిని, ఎందుకు చేస్తారు తెలియదు. దట్ ఈస్ వన్ కాన్ఫ్లిక్ట్ మేబీ. యూజువల్లీ అన్కండిషనల్ లవ్ అంటారు పేరెంట్స్ది. నువ్వు ఎంత పెద్ద రీజన్ పెడితే అండ్ అబాండన్ చేసేస్తావు. అండ్ కరెక్ట్గా అబాండన్ చేసినప్పుడు షార్ట్ ఏం వచ్చిందంటే, మనోడు ఏదో తగలబడేస్తాడు. అదేదో పెద్దదే ఏదో చేసి ఉంటాడు తేట పని. సో మేబీ ఏమో జస్ట్ ప్రెడిక్షన్. రాహుల్ రవీంద్రన్ కొంచెం నర్డ్ టైప్స్ అనుకుంటా, లైక్ ఎవ్రీ అదర్ ఫిలిం. సో అది ఏంటా అన్నది నాకు ఇంపార్టెంట్. అది కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత ఊరికి అలా అన్నారనుకో, నేను అలా బయటకు వచ్చేస్తా. కానీ గురూజీ మీద కొంచెం నమ్మకం. మరి అంత ఇల్లాజికల్గా అయితే ఉండడం అనిపిస్తుంది. అందుకు వెళ్ళిపోతాడు, ఇంటి నుంచి బయటకి పెట్టేస్తారు. మనోడు అందుకు కొంచెం నాటుగా పెరుగుతాడు, మన మాస్గా ఫుల్ ఎటగారం మసాలాగా పెరుగుతాడు. అండ్ పక్కా చెప్తున్నా, నువ్వు అన్నట్టే సేమ్ కమింగ్ టు యువర్ పాయింట్, ఎక్కడో చోట పాలిటిక్స్ అంటే చాలా రకాల కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. ఏదో ఒక స్ట్రాంగ్ రీజన్ వల్ల మళ్ళీ రప్పిస్తారనేది కాదు, కానీ నా పాయింట్ ఏంటంటే, ఎక్కడో చోట బాబు అవసరం వీళ్ళకి తెలుస్తుంది, లేకపోతే ఆ లోటు తెలుస్తుంది. దెర్ ఇస్ అ గ్యాప్. అందరూ మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్ అయి ఉండొచ్చు, ఎత్తులు అవి ఉండొచ్చు, బట్ ఒక మాస్ లీడర్ బాబు దిగుతాడు అప్పుడు. ఓకే, అలా వెళ్ళి హారతి ఇచ్చామంటే బీడీ లేదా అది అగ్గిపెట్టలేదంటే అలా పేల్చేసి వచ్చేస్తాడు. సో అదంతా అనమాట. ఓకే, హూ ఇస్ శ్రీలీల? పానీ అని ఎవడో అన్న, పానీగాడు ఎవడో, పానీ జగపతి బాబు అనుకుంటాను నేను. రావు రమేష్ గుర్తులెట్ టు బి వెరీ ఫ్రెండ్. ఓకే, సో వాళ్ళ కూతురు రావు రమేష్ అయినా ఏమో ఐ డోంట్ నో. సో మహేష్ బాబు
తన ఫ్యామిలీ కోసం పానీగాడి కూతురుని పడేయాలి. నేను అస్సలు అంత ఉండదు అనుకుంటున్నాను. శ్రీలీల ఈజ్ జస్ట్ ఓకే, జస్ట్ శ్రీలీల, జస్ట్ హీరోయిన్ హీరోయిన్ అంతే, ఫన్ నీట్గా. బాబు మాస్ నాటి కదా కొంచెం. దెన్ హూ ఇస్ మీనాక్షి చౌదరి? మీనాక్షి చౌదరికైనా తెలుసా తెలీదా నాకు తెలియదు. అయ్యో ఆవిడ ఫస్ట్ లుక్లోనే ఎక్కువసేపు ఉంది కదరా కొంచెం. మీనాక్షి చౌదరికి ఒక డైలాగ్ ఇచ్చారు అంతే, నాకు తెలిసి ఎక్కువ ఏముండదు. లైక్ ప్రణీత ఇన్ బ్రహ్మోత్సవం. సో మనోడు కొద్ది గొప్ప వాళ్ళ అమ్మ అంటే మనోడికి, అందుకనే ట్రైలర్ కూడా వీడు బ్రేక్ లేని బుల్డోజర్ సంథింగ్, ఎవరు ఆపుతారో ఏంటో అనేది అంటే షాడో చూపించి అది మళ్ళీ ఒక డైలాగ్ కూడా బాగుందిరా, చిన్నప్పుడు కొట్టాల్సిన అమ్మ ఇప్పుడు ఇస్త్రీ చీర కట్టుకుని వచ్చి ఇంటికి పిలిచి మరీ కొడుతుంది అని చెప్పి. ఇంట్రెస్టింగ్, దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ గైస్. ఎస్. సో కాన్ఫ్లిక్ట్ అయితే కొంచెం స్ట్రాంగ్ కాన్ఫ్లిక్టే ఉంది. అంటే లైక్ నా పాయింట్ ఏంటంటే వాళ్ళకి మంచి సీన్లు పడితే చాలు, కొంచెం వెయిట్ ఉన్న సీన్లు పడితే బాబు రామకృష్ణ లాగేస్తారు. రామకృష్ణ, ప్రకాష్ రాజ్ యాక్టర్స్ ఆర్ దేర్ మ్యాన్. అండ్ బాబు తినేస్తున్నాడు స్క్రీన్ మీద. నాకు ఈరోజు ట్రైలర్ ఎవరో కనిపించలేదు. ఎగ్జాక్ట్లీ, రావు రమేష్ ఎగిరిపోయాడు. ఎగ్జాక్ట్లీ, చాలా మంది ఎగిరిపోయారు. బాబు బాబు అంటే బాబే. నన్ను అడిగితే లాస్ట్కి అమ్మ సారీ చెప్పి అమ్మ కొడుకు కలుస్తారు. కొడుకేమో అమ్మ నేను సారీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు అమ్మ నీ నుంచి, నాకు నువ్వు కావాలమ్మా, నీ ప్రేమ కావాలమ్మా మోడ్లో అవుతుంది. ఒక ఎమోషనల్ సీన్ అనిపిస్తుంది. నేనేమనుకుంటున్నానంటే ఇదంతా అవ్వుద్ది, బట్ ఇక్కడ చిన్న బొక్క ఉంటుంది. అమ్మో నాన్నో రాహుల్ రవీంద్రనో వీళ్ళు ముగ్గురులో ఎవరిలో ఒకళ్ళు నాట్ వైట్ క్యారెక్టర్స్. ఓకే, గాట్ ఇట్. గ్రే ఆర్ మేబీ ఏదో తప్పులు సంథింగ్ ఏదో. గాట్ ఇట్, అర్థం. ఇట్స్ ఎ ఫ్యామిలీ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్. అది లాస్ట్లో అది ఎక్స్పోజ్ అవుద్ది సంథింగ్ అలా. అంత నీట్గా పచ్చతోరణంలాగా అయితే ఉండదు, కానీ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోద్ది. మరి హిట్ సినిమా గ్యారంటీ. అంటే మేము ఎప్పటి నుంచో మాకు ఈ మోడ్ ఉందన్నమాట. ఏంటంటే గుంటూరు కారం వచ్చి దాన్ని ఏదో అన్నారా ఫస్ట్ సర్రా సురం, అదేలే ఆ బిట్ వచ్చినప్పటి నుంచి మేము ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా కాంబినేషన్కి మినిమం బొమ్మ పడితే చాలు సూపర్ హిట్ అని. సో ఇప్పుడు కూడా మాకు అదే ఉంది, హిట్ సినిమా. కానీ ఎంత పెద్ద హిట్, ఎంత మెమరబుల్ సినిమా అవుతుంది అనేది వెళ్ళి చూడాలి. మోస్ట్లీ నేనేం చేస్తా అంటే నా పర్సనల్గా చాలా ముందు వీడియోలో కూడా చెప్పా, ట్రైలర్, టీజర్, ఫస్ట్ లుక్, సాంగ్స్ ఇవన్నీ చూసి ఎలా ఉంటుందో మనకు అర్థమైపోద్ది. సినిమా టీం అదే చెప్పాలనుకున్నారు, సినిమా ఎలా ఉండబోతుందని చెప్పి. నేను అది తీసుకుని వెళ్ళి చూస్తా. అప్పుడు కూడా నేను సాటిస్ఫై చేయలేదు అనుకో, అప్పుడు నాకు సినిమా నచ్చినట్టు. అంతే. ఇప్పుడు దాని ప్రకారం ఏంటంటే వాళ్ళు ఇచ్చిన నా మైండ్లో ఉంది, నేను వెళ్ళి చూస్తున్నా. నాకు ఐఎమ్ 100% షూర్ అదే ఉండబోతుంది, బొమ్మ అదే ఉండబోతుంది అని చెప్పి. అండ్ సంక్రాంతి పర్ఫెక్ట్ టైం. గాట్ ఇట్. అండ్ బాబు మాస్ చాలా రోజులు నేను చూసి. సింపుల్. ఓకే, ట్రైలర్ చూసావు, మనం ట్రైలర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి జస్ట్ ఒక్కటి చెప్పు, నీకు ఏం డ్రాబ్యాక్ అనిపించింది ట్రైలర్లో, డిసప్పాయింట్ దేనికి అయ్యో ఒక్కటి చెప్పు చాలు బ్రీఫ్గా. రమ్యకృష్ణ ఆ షార్ట్ ఉంది కదా ఇందాక మాట్లాడుకున్నాం మనం, యూనో ఎవడ ఆపుతాడు బ్రేక్ లేని బుల్డోజర్ అది ఇది, అది తప్ప మిగతాది ఏమీ ఎస్టాబ్లిష్ చేయలేదు కదా. అంటే అంత ఇంపాక్ట్ఫుల్గా గుర్తుండిపోలేదు అంటున్నావా? బాబు మాస్ చూపించాడు రా, బీజిఎం బాగుంది అనిపించింది. అండ్ ఏం తీసుకున్నారో ట్రైలర్ నుంచి అంటే ఎక్స్ ఫ్యాక్టర్ లేదంటావు. ఓకే, గాట్ ఇట్. నథింగ్, జస్ట్ అది ఒకటే, అమ్మది జస్ట్ ఒకటి పెట్టాడు చిన్నది. గాట్ ఇట్. అంతే, మిగతాది ఏమి నథింగ్. ఫైట్స్ బాబు మాస్ చూపించాడు. నాకైతే ఆనెస్ట్లీ చెప్తున్నా బీజిఎం ఎక్కలేదా? బీజిఎం వెరీ నార్మల్ అనిపించింది. ఆ సర్రా సురం ఆల్రెడీ అయిపోయింది. ఐ వాంటెడ్ సంథింగ్ మోర్. దానికి కొంచెం ముందు అటు ఇటు వాడేసి ఓకే అనిపించింది. బీజిఎం ఇంకా బాగుంటుంటే ఇంకా ఊపు వచ్చేది అనిపించింది. ఓకే, సో అదన్నమాట. థియేటర్లో సౌండ్ పెంచేస్తాడు. ఇప్పుడు 5 వాల్యూమ్ పెడతాడు ట్రైలర్లో, ఎలాగైనా 10 బాబు అంటారు అందరూ. బాబు అంటే బాబే. సింగిల్ స్క్రీన్లో చిరుగుతాయి చొక్కాలు, నో డౌట్. సో గైస్ అదనమాట. సింపుల్గా చెప్పాలంటే మాకు ట్రైలర్ ఏమనిపించిందో, స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది మా ప్రెడిక్షన్. ఇది కంప్లీట్లీ రాంగ్ అవ్వచ్చు. కంప్లీట్లీ రాంగ్ అవ్వచ్చు. మీరు ఏమనుకుంటున్నారు ట్రైలర్ చూసి స్టోరీ కింద కమెంట్స్లో చెప్పండి. ఆయన నాకు పేలింది మామూలుగా ఎగిరి పాకమని కొట్టింది మనల్ని. సో చెప్పలేము. బట్ ఇట్స్ అవర్ ప్రెడిక్షన్ అంతే. మాకు ఏమనిపించిందో వైబ్ బట్టి మేము చెప్తున్నాం. నీకేమనిపించిందో కమెంట్స్లో చెప్పండి.
చూసిన వాళ్ళు ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడికి సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వేరే వీడియోస్తో కలుస్తాం. అంతవరకు మాత్రం సర్రా సర్రా